మొత్తానికైతే ఏంటి ఆల్బమ్ మాత్రం సూపర్ చేసినావు. అద్దాలు ఊడ్చినా అద్దం ఊడ్చినా ఊడ్చినా కూర్చున్నా ఏం చేయాలన్నా ఇంకా అన్నం తిన్నావా మరి? గద అవుతుందా అని అప్పుడే తిన్నా. నీకు తెలుసు కానీ నేను ఆకలి ఆపుకోనని. నీకు ఆకలి అయితే నువ్వు ఆకలి కాపుకోలేవు, దొడ్డి కత్తే దొడ్డి కాపుకోలేవు. ఏ మనిషి ఉన్నారా బాబు? ఏమో అన్నా నా బతుకంతా అర్జెంట్ అయితే మొన్నటికి మొన్న మా పొల్ల సినిమాకి రమ్మంటే 3 గంటల ముందే కూర్చున్నా. సరే నా మేకప్ మొత్తం వీకింది, అది చూసి నన్ను చీయని వీకింది. ఉన్నొకలా వీకేయాలి అన్న. అందుకే రాగా కావద్దు, మంచి శాంతంగా ఉండాలి. ఈ కెమెరా అయితే చూడు అన్న. ఎప్పటికీ చిన్న కెమెరాతో తీసులేనా అనే పెద్ద కెమెరా కొంటే పెద్ద కెమెరా కొనాలంటే పైసలు ఉన్నదా బిడ్డ? పైసలు ఏం కాలం అబ్బా అన్న. ఈ కంచెలు ఈ కెమెరా పెట్టుకుని అయితే పెళ్లిలో కోనే నువ్వెవరు పంపినా మంచిదే, నేను మోనే పోను. అట్లెందుకు? ఎందుకో జీతం ఇస్తలేనా? జీతం అవుతాను పెళ్లిళ్ళకైనా కూడా ఆపోజిట్ వాడు పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకొస్తే నేను ఈ బుడ్డ కెమెరా పట్టుకపోతే నన్ను కిందికెళ్ళి మీద కలుగుతాడు. ఇజ్జత్ పోతాండే ఏ ముఖం పెట్టుకుని వాడే. సరే సరేలే. సరే సరే, ఇక పెళ్లిలో డబ్బులు వచ్చేవి ఉన్నాయి, వచ్చినా కూడా పెద్దది మంది అంతే. ఈ ముచ్చట పేని సీజన్ లో చెప్పినావు, ఈ సీజన్ లో చెప్తాను, వచ్చే సీజన్ లో కూడా ఇదే ముచ్చట చెప్తావు కదా, నాకు ఎరికే. అరే ఏం బాధపడకు, రాయి సార్ మాగుంటా గానీ కావాలంటే నీ మీద అన్నా. అదే ఒట్లేకు పేని సీజన్ ఏమో ఎల్లి మీద కొట్టేసి ఆన చంపినావు, తర్వాత సీజన్ ఏమో మై మీద కొట్టేసి ఆన చంపినావు, నా మీద కొట్టేసి అన్న చంపుతా చూస్తున్నావా? అమ్మా అమ్మా ఇది నేను చూడలే. అయినా ఆ సావులకు నాకే సంబంధం రా. ఆ ఎల్లిగాడేమో గుణ కూడా చచ్చిపోయాడు, ఆ మైగడేమో చూడ చచ్చిపోయా. ఆ సావులకు నాకే సంబంధం రా, నాకే సంబంధం. నీకు సంబంధం లేదన్నా, కానీ నీ ఒట్లకు సంబంధమే. నీ ఒట్టు చాలా పవర్ఫుల్, నువ్వు ఒట్టే శాసనం. అరే నువ్వు ఇట్లా పిస పిస మాట్లాడినావు అనుకో, నేను ఈ ఉద్యోగం నుంచి తీసేస్తా. బయట 10 మంది వెయిట్ చేస్తారా ఈ ఉద్యోగం కోసం? అబ్బా ఈ క్లినిక్ కూడా 10 మంది వెయిట్ చేస్తుర్రా? సరే మరి ఆలే రమ్మన్, నేను బంద్ చేస్తా. అయ్యో ఇంత దానికే పోతారా పడుతుంది? అరే నువ్వు పాత నీవు కారా, నువ్వే ఉండు. గాలేదు కూడా కొత్త వాళ్ళు ఉండు. నువ్వు ఇంతకన్నా ఏం చేయమని లేవు కానీ సచ్చినట్టు నువ్వనుడే. ఏంది అంకులా? ఏంది పొడిగా అంకుల్ అంటున్నావు? ఇంకా నాకు లగ్గం కాలే. నీకు ఎట్లా పెళ్లి కాదని నాకు తెలుసు. ఏంది గంత మాట అన్నావు? నేను చీకట్లో ఉదించే సూర్యుడు లెక్కుంటా. అంత లేదు, ఆ సూర్యుని వేడికి కమిలిపోయినట్టుంటావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే చిన్నపిల్లని ఏమి ఏడిపిస్తావు రా? ఏంది నేను ఏడిపిస్తానా? నీకు అట్లా అనిపిస్తుందా? ఏదో ఒకటి చిట్టి చెప్పురా, ఏం కావాలి? నాకన్నా అందంగా ఫోటోలు తీసేయాలి. పర్ఫెక్ట్. అందంగా ఫోటో తీసా అన్న. ఎందుకో? ఎందుకంటే పెళ్లి చూపులు కాబట్టి. ఏంది నువ్వు గింతంత లేవు, నీకు పెళ్లి చూపులా? మా తల్లే. ఏహే నాకు కాదు, మా అక్కకి పెళ్లి చూపులు. ఓహో మీ అక్కగా? సరేగా ఇప్పుడైతే నువ్వు ఫోటో దిగుతావు అంతేగా? నాకంతే. అరే అశోక్ ఆ చిట్టి ఫోటో ది. సరే అన్న. ఇంకోటి ఇంకో శిలమ్మ ఇంకోటి అబ్బా సూపర్ ఎక్సలెంట్. ఇంకోటి అమ్మ ఇంకోటి కూర పడుకోమ్మా. సూపర్ అమ్మా. ఇంకోటి అబ్బా ఏం తల్లి. ఫోటోలు అయితే మస్తు వచ్చినాయమ్మా. అన్న ఫోటోలు మస్తు వచ్చినాయి. ఫోటోలు మంచిగా ఉన్నాయి అంటే నేను మంచిగా ఉన్నా, అందుకే మంచిగా వచ్చినాయి ఫోటోలు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అబ్బో సరే కానీ నా ఫోటోలు ఎప్పుడు ఇస్తావు? నీ ఫోటోలు ఇంకొక 2 రోజుల తర్వాత వచ్చి తీసుకుని పో. సరే కానీ నా
నా ఫోటోలు అయితే మంచిగా రావాలి మరి. ఓరి గింతలే కానీ భలే మాట్లాడతాను. ఏ పిల్లగా ఎండి అగో ఏంటి దేవమ్మా? పిల్లగా ఇదేనా పద్ధతి? ఇట్నే ఉంటది లెక్క. అగో ఏమైంది దేవమ్మా? నిన్ను నమ్మితే గిట్టు చేస్తావా? అసలు నేనేం చేసినా? దేని గురించి మాట్లాడుతుంది? ఏమైంది దేవమ్మా? నమ్మినప్పుడు ఇదేనా పద్ధతి నీది ఈ లెక్క? అయ్యో దేవమ్మా, ఫస్ట్ అయితే మ్యాటర్ చెప్పు, తర్వాత అనేవు గాని. మ్యాటర్ ఏందో తెలియదా నీకు? 100 రూపాయలకు 8 ఫోటోలు ఇస్తానన్నావు. ఏవి ఫోటోలు ఏవి? 100 రూపాయలకి 8 ఫోటోలు ఇచ్చుడేనా? ఆవిడ 8 ఫోటోలు ఇవ్వలేదా? అని పొందిచ్చిండు. నాకు వాడు 6 ఫోటోలు ఇచ్చిండు కదా. ఏమన్నా 6 ఫోటోలు ఇవ్వచ్చు, 2 ఆనే కనిపించినాయి. అరే ఏంట్రా ఇది? తాయినావు కదా, తాయి ఫోటోలు తీసినావుగా, అర్థమవుతుంది. నల్ల ఒక కూడా ఫోటో తీయంగానే కాదు, న్యాయంగా బతకాలే. ఓ మేము న్యాయంగానే ఉన్నాం, ఏదో మర్చిపోయి ఇచ్చిన్నాడు. ఇక నీ ఫోటో తీసుకో. తీసుకుపోతా, నా ఫోటోలను తీసుకుపోతా. నీ దగ్గరే ఉంచుతానా? నువ్వు చేయంగా చూడురా, నేను తిట్లు తింటానా? ఏం కాదన్నా, ఒక పూట అన్నం తినలే అనుకో. ఏం మాట్లాడుతున్నావురా? ఏమైంది విషయాలు ఇటు వచ్చినావు? ఏటా చిన్న ఏంది ఆల్బమ్? ఓ అద్దెలోదా పిల్లాల్బం పిల్లాల్బం. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. నోర్ము ఈ ఆల్బమ్ ఎట్టిచ్చినావు నాకు? ఎట్లా ఇచ్చినావు? గిట్నే చేతులతో ఇచ్చినావు. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఎట్లుంది ఆల్బమ్? ఇట్లనేనా తీసుడు? ఆల్బానికి ఏమైంది విషయాల? మంచిగా ఉంది కదా? మంచిగా ఉందా? ఒక్క ఫోటో సక్క రాలే, ఒక్క బ్యాక్గ్రౌండ్ మంచి లేదు, ఒక్క కలరింగ్ కూడా మంచి లేదు, ఒక్కటి కూడా మంచి రాలే. అగో గట్ట మంచిగా రాదు. మీకు చూపించినాక మీరు ఫైనల్ చేసినాక ఇక ప్రింట్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇచ్చినాక 10 రోజులు తీసుకొచ్చి మంచిగా లేదంటే ఎట్లుంటది? ఎట్లుందేంది ఈ ఆల్బమ్? నాకు నచ్చలే, ఇంకోటి చేసి. ఇంకోటి చేసి అన్న, ఆ ఆల్బమ్ ఏమన్నా 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు అనుకుంటున్నావా ఇంకోటి చేయడానికి? నాకు 5 తెలియదు 10 తెలియదు, నాకు ఇది నచ్చలే, వేరే చేసి అంతే. నచ్చలేదు అంటున్నావు, అసలు నీకు ఏదో నచ్చలేదు చెప్పు. ఎక్కడ నచ్చలేదా? ఐరన్ పుస్తకాలు తీసిన ఫోటోలు అన్ని డార్క్ డార్క్ వచ్చినాయి. ఓహో గా ఫోటోసా? అయినా ఆ టైంలో అక్కడ కరెంట్ పోయింది, అందుకే కొంచెం డార్క్ డార్క్ వచ్చినాయి. మరి అర్థం రాలే కదా. సరే అది పోని, పెళ్లిలో ఒక్కటన్నా నేను నవ్వే ఫోటో ఉందా? నవ్వినావు నువ్వు? మొత్తుకొని నచ్చిన స్మైల్ అమ్మ ఇటు చూడు స్మైల్ నవ్వు అని నవ్వినావా? అప్పుడే అప్పగింత అయినట్టు అని ముద్దు పెట్టుకుంటేవి. అప్పగింత టైం లేదా? అప్పుడు ఏడవపోదువా? నవ్వే టైంకి ఏడుతుంది, నవ్విన ఫోటో లేదంటవి. అప్పుడే వినిపించుకోరు, ఇప్పుడేమో ఆల్బమ్ మంచి లేదంటారు. ఎంతవరకు కరెక్ట్ అమ్మా? నాకు అవన్నీ తెలియదు, మంచిగా చేసి లేకపోతే మిగిలిన పైసలు ఇయ్యా. చూసినవారా, వాళ్ళ తప్పైనా మనదే తప్పు అంటారు, మన తప్పైనా మనదే తప్పు అంటారు. ఏందో మన బతుకులు అది. హలో, ఎక్కడ? సరే వస్తున్నాం, రెడీ ఉంచండి. అరే ఓ ఫోన్, అరే ఫోటో తీస్తా. పద్దెక్కమన్నావారా? నాడు ఫోటో తీయన్నాడా? ఎవరింటికన్నా? మర్యాద రమ్మన్నా, ఇంటికి రమ్మంటాడు. వాళ్ళ బిడ్డ ఫోటో తీయాలన్నట. పన్నాడు పో. ఏం చేస్తాను నడు, వాళ్ళ చీర తొందరగా ఇది ఏ తొందర. ఇవన్నీ ఎందుకు రామన్న గారు? మర్యాద 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 మర్యాద. రండి లోపల రండి, కూర్చోండి. ప్రయాణం బాగా జరిగిందా? ముందు ఈ ఎక్స్ట్రా వేశారు అని. ఏంది 1/2 కిలోమీటర్ కూడా ప్రయాణమేనా? బాగా జరిగింది రామన్న గారు. సరే కాఫీ తాగుతారా? ఏ వద్దు రామన్న, ఇంతకుముందే తాగేస్తాను. పోనీ థమ్స్అప్ తాగుతారా? థమ్స్అప్? ఈ చలిలో థమ్స్అప్ అంటే బాగా కష్టం రామన్న. మరి బీర్ తాగుతారా?
వేసేసాడు బాగా వేసేసాడు. రావన్న మందేమద్దు ఆ పాప రెడీ అయ్యి ఫోటోలు తీద్దాం తొందర. అబ్బా ఏదో ఒకటి తీసుకోరి, లేకపోతే నా మనసుకు మంచిగా అనిపించదు. పోంగ పైసలు తీసుకుంటాం కానీ పోయి పాప రెడీ అయ్యి ఫోటోలు తీద్దాం. సరే సరే నేను రెడీ చేపిస్తాను. వీడేం మర్యాద రావన్నారా బాబు, వాని తాతకు తాత ఎక్కున్నాడు వీడు. మరి దానిమ్మకాయలు తిన్నాడు కనీసం. ఏంటి మమ్మీ ఎవడీడు? దానిమ్మకాయలు వద్దు నిమ్మకాయలు వద్దు, పాప రెడీ అయిపోయి రావణ గారిని మీకు దండం పెడతా. మరి జొన్న రొట్టెలు చేయమంటారా? సరే పొంగ ఇట్ట తినేది. రెడీ అయింది రారి. ఓకే కొంచెం మీరు మీరు ఓకే రైట్. ఇంకొకసారి కొంచెం స్మైల్ అంతే. రైట్ ఇంకొకటి అది స్మైల్ అంటుండాలి. ఓకే రైట్ ఇట్లుండండి. పిల్ల సోకులో పడుతుంది. రావణ గారు ఏ ఫోటో సరిపోతాయి మంచిగా. సరే నువ్వు ఇంట్లోకి పోయి మీరు కూర్చోండి. ధర మొత్తం బిల్ ఎంత అయింది? ఒక్క నిమిషం చెప్తాను. ఒక్క 1000 రూపాయల దాకా అవుతుంది రావణ గారు. ఓ 1000. ఇగో 2000 తీసుకోరి. ఇగో రావణ గారు మాకు ఎక్స్ట్రా అవసరం లేదు, ఎందుకంటే మాకు ఎంత కావాలో అంతే తీసుకుంటాం. మేము పోతాం. ఇట్లయితే నాకు నిద్ర పట్టది. నిద్ర పట్టకుండా పైసలతో బీర్ తెచ్చుకొని సప్పుడే తాగి పాండు. ఏం మాట్లాడుతున్నావురా? అన్నా చెప్పండి అన్న ఏం కావాలి? అన్నా హాఫ్ కావాలన్నా హాఫ్. హాఫా? అరే దించురా. దించడు కాదు ఇయ్యర్రే. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. దించాను ఎట్లిస్తామే, దించుతూనే ఇస్తాం. సరే మీ ఇష్టం, దించుర్రి దించుది ఇయ్యర్రి. అరే అశోక్ దించురా. సరే అన్న. అన్న దించండి. అయిపోయిందా అన్న? నీకు ఎన్ని కాపీలు కావాలి? కాపీలు నాకెందుకు, ఏమో చదువుకునే పోరన్నా. అగో హాఫ్ దించమంటే ఇక హాఫ్ దించడానికి ఇస్తా అంటే ఇక అదేనయ్యా ఇస్తా. నీకు ఎన్ని హాఫ్ ఫోటోలు కావాలని అడుగుతానా? ఆ ఫోటోలు నాకెందుకు, గంగలకు నా దగ్గర బొచ్చాడు ఫోటోలు ఉన్నాయి. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? ఏంది బొచ్చడు ఉన్నాయా? గసంతో ఎందుకు దిగినావు? నేనేడా దిగినా, మీరేనా దించారు. నువ్వే హాఫ్ ఫోటోలు కావాలంటే కదా. నేను నిన్న హాఫ్ ఫోటోలు దించమని అనలే, హాఫ్ ఇవ్వన్నా. అసలు మీ దగ్గర హాఫ్ మందు ఉందా లేదా? కోసిని హాఫ్ అంటే హాఫ్ మందా? అయినా గానీ ఇదేమన్నా వైన్స్ అనుకుంటానా? ఏంది ఇది వైన్స్ కాదా? మందు బాబులం మేము, మందు బాబులం. ఓరిని ఇది వైన్స్ కాదురా, ఇది ఫోటో స్టూడియో. నాడు అంటే ఇవరాగా తీసిన ఫోటోలను వేసానా? తాగబోతాడా నాడు. నన్ను ఎవరనుకుంటా ఏమంతా వేస్ట్ చేసినావు మరి. తాగబోతాడు. హాయ్ ఎండి, అంత బాగానా? ఏ సాహో అంత మంచిదే, నువ్వేనా? అరే ఆల్బమి. సరే అన్న. ఇంకా ఏం సంగతి, సీజన్ ఎట్లుంది? ఇక సీజన్ అంటే ఇక అయిపోయినట్టే అన్న, ఇక దగ్గర పడ్డట్టే. ఇప్పుడు అన్ని ఎడిటింగ్లు చేసుకుంటే చూడు అంతే. ఓ అవునా? నాకు ఆల్బమ్ తొందరనే రెడీ చేసినావు, గ్రేటే. ఇంకేందన్నా నువ్వు అన్న టైంకే ఇచ్చిన. చూడు ఆల్బమ్ ఎట్లుందో. మొత్తానికైతే ఏంటి ఆల్బమ్ మాత్రం సూపర్ చేసినావు. చెప్పు మన అమౌంట్ ఎంత? అమౌంటా? పెళ్ళప్పుడు 10,000 అడ్వాన్స్ ఇచ్చారు, పెళ్ళి అయిపోయినాక 10,000 ఇచ్చారు, ఇంకొక 5,000. ఓకే అండి, నేను ఫోన్పే చేస్తాను. చాలా థ్యాంక్స్ అన్న. మీలాంటి కస్టమర్లు ఉంటే మా లాంటి ఫోటోగ్రాఫర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కస్టమర్లు ఎందుకు ఇబ్బంది పెడతారేంటి? మీ దాంట్లో కూడా చాలా మంది డబ్బులు తీసుకొని అల్పా లేకుండా చాలా రోజులు గడిపిన వాళ్ళు ఉన్నారు. అవునన్నా, నువ్వన్నది కూడా నిజమే. కొంతమంది ఏబట్టి మంచి మంచి ఫోటోగ్రాఫర్లు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
డబ్బులు వచ్చినాయి ఎండి ఎనీవే ఎండి ఆల్బమ్ మాత్రం సూపర్ వచ్చింది కలుస్తా ఏ సరే అన్న అరే అసలు ఈ ఫీల్డ్లో ఒకసారి మంచి అనిపిస్తుంది ఒకసారి మంచి అనిపించలేదు ఎటు అర్థం అవుతుంది ఇదిరా అన్న ఏ పనైనా సరేనే ఒకసారి బాధ ఉంటుంది ఒకసారి సంతోషం ఉంటుంది మొత్తానికైతే ఏదో ఒక పని చేయక తప్పదన్న